రాజులు మరియు వారు నిర్మించిన కట్టడాలకు సంబంధించి ఇందులో మొదటగా అక్బర్ నిర్మించిన కట్టడాలకు సంబంధించి చూద్దాం. ఈ అక్బర్ నిర్మించిన కట్టడాలకు సంబంధించి ఒక చిన్న ట్రిక్ స్టోరీ చెప్తాను. ఆ ట్రిక్ స్టోరీ చెప్పిన తర్వాత అదంతా ఒక ఇమేజ్ లోనే ఉంటుంది. ఈ ఇమేజ్ గుర్తున్నా కూడా మీకు అక్బర్ నిర్మించిన కట్టడాలు అనేది ఎప్పుడు మర్చిపోకుండా ఉంటుంది. ఒక ట్రిక్ ఏంటి అంటే, అక్బర్ ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళే ప్రయాణం. ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తున్నాడు చూడండి. అక్బర్ ఆగ్రా నుంచి మొదలు పెట్టుకొని ఫతేపూర్కి ఎలా వెళ్ళాడు? ప్రయాణం అనేది బుల్లెట్ బండి మీద వెళ్ళాడు. ఎక్కడి నుంచి? అక్బర్ ఇతను ఆగ్రా నుంచి బయలుదేరి ఫతేపూర్ సిక్రీకి బుల్లెట్ బండి మీద బయలుదేరడం జరిగింది. ఓకేనా? బుల్లెట్ బండి మీద వెళ్తున్న ఫోటో. దీని ప్రకారం చూస్తే ఈ అక్బర్ సంబంధించి నిర్మించిన కట్టడాలు అనేవి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్బర్ ఆగ్రా నుంచి మొదలు పెట్టాడంటే ఇది కూడా ఆతోటే స్టార్ట్ అవుతుంది కదా, ఆగ్రా నుంచి. ఓకేనా? సో ఆగ్రా కోట, అక్బర్ సంబంధించి ఆగ్రా కోట నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఫతేపూర్కి వెళ్తున్నాడు. సో ఫతేపూర్ సిక్రీ నగరాన్ని కూడా అక్బరే నిర్మించాడు. ఓకేనా? ఫతేపూర్ సిక్రీ నగరం 2 వచ్చేసా. నెక్స్ట్ బుల్లెట్ బండి మీద వెళ్తున్నాడు. ప్రయాణం అనేది ఏదో ఒక వాహనం మీద వెళ్తారు కదా, కార్ కానీ బస్సు కానీ బండి కానీ ఏదైనా ఒక బండి మీద వెళ్తారు. ఇక్కడ బుల్లెట్ బండి మీద వెళ్తున్నారు. సో ఇక్కడ బుల్లెట్ అంటే బుల్లెట్ బులంద్. ఓకేనా? సేమ్ సిమిలర్ రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా. బులంద్ దర్వాజా కూడా అక్బర్ నిర్మించిన కట్టడం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ ఫతేపూర్ సిక్రీ నగరం నుంచి ఇంకొక నగరానికి వెళ్ళాడు. అలహాబాద్ కూడా వెళ్దామని చెప్పేసి, కొంచెం టైం ఉంది కదా, ఇంకొక నగరం వెళ్దామని చెప్పేసి అలహాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. సో అలహాబాద్, సో లాస్ట్ ఏంటి? అలహాబాద్ కోట కూడా అక్బరే నిర్మించారు. సో ఇప్పుడు అక్బర్ సంబంధించి మీకు ఎన్ని వచ్చాయి? ఆగ్రా నుంచి బయలుదేరాడు, ఆగ్రా కోట వచ్చింది. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ వచ్చింది. బుల్లెట్ బండి అంటే ఇక్కడ బులంద్ దర్వాజా వచ్చింది. నెక్స్ట్ అలహాబాద్ కోట కూడా వచ్చింది. ఈ 4 అక్బర్ సంబంధించి కేవలం ఈ ఒక్క ఇమేజ్ చూస్తే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఓకేనా? ఇలా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు.